హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు శాలిని. ఈరోజు మనకు బెంటో సైజ్ ఆరెంజ్ కేక్ ఆర్డర్ వచ్చింది. దీనిని మనం బేకరీ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 3/4 కప్ ప్రీమిక్స్ యూజ్ చేస్తున్నాను. దానికి 1/4 కప్ వరకు వాటర్ని యాడ్ చేశాను. ఇక్కడ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ని తగ్గించుకోవడం పెంచుకోవచ్చండి. ఇక్కడ ఫ్లేవర్ కోసమని నేను 2 డ్రాప్స్ వరకు ఆరెంజ్ ఎమల్షన్ యూజ్ చేశాను. ఇది చాలా టేస్ట్ అనేది చాలా న్యాచురల్గా వస్తుందండి కంపేర్ టు ఎసెన్స్. దీంట్లో నేను సపరేట్గా కలర్ ఏమీ యూస్ చేయట్లేదు. ఇక్కడ 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేశాను. కేక్ని బేక్ చేయడానికి 20 to 25 మినిట్స్ టైం సరిపోతుంది. ఇక్కడ మన స్పాంజ్ అయితే రెడీ అయిపోయిందండి. అవుట్పుట్ అయితే చాలా సాఫ్ట్ టెక్స్చర్తో వచ్చింది. తర్వాత దీనిని మనం ఈవెన్గా లేయర్గా కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 3 లేయర్స్గా కట్ చేసుకుంటున్నాను. ఎన్ని లేయర్స్గా కట్ చేసుకోవాలి అనేది డిపెండ్స్ అపాన్ ద హైట్ అండి. ఇన్నే లేయర్స్గా కట్ చేసుకోవాలనే రూల్ అయితే ఏం లేదు. తర్వాత మనం ప్రతి లేయర్ని వెట్ చేసుకోవడానికి నేను ఒక బౌల్లో వాటర్ తీసుకొని 1 స్పూన్ వరకు క్రష్ వేసుకొని వెట్ చేసుకున్నాను. కంపేర్ టు షుగర్ సిరప్ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత మనం విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఇక్కడ విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకునేటప్పుడు పైపింగ్ బ్యాగ్ని యూజ్ చేస్తే ఈజీగా అయిపోతుందండి. అంటే పైపింగ్ బ్యాగ్ని యూజ్ చేస్తే ఈవెన్గా అప్లై అవుతుందన్నమాట. ఎవరైతే కేక్ బిగినర్స్ ఉంటారో మనము క్రీమ్ని అప్లై చేసేటప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట, ఈవెన్గా అప్లై అవ్వదు. అలాంటి వాళ్ళు ఇలా పైపింగ్ బ్యాగ్ని యూజ్ చేసి చూడండి, ఈజీగా అయిపోద్ది అనమాట. ఆఫ్టర్ విప్పింగ్ క్రీమ్ క్రష్ని అప్లై చేసుకోవాలి. క్రష్ని అప్లై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలా అయితే మనం తినే ఈచ్ అండ్ ఎవ్రీ బైట్లో కూడా ఆరెంజ్ ఫ్లేవర్ టేస్ట్ తెలుస్తుంది. నాకు ఆర్డర్ ఇచ్చిన క్లయింట్ అయితే ఫస్ట్ టైం ఆరెంజ్ కేక్ టేస్ట్ చేశారంట. తను అయితే చాలా హ్యాపీ అయిందండి. నెక్స్ట్ టైం కూడా ఆరెంజ్ కేకే ఆర్డర్ ఇస్తాను అని అన్నది. ఆమె చాలా సాటిస్ఫై అయిందనమాట. నాకు హ్యాపీ అనిపించింది. మరొకటి ఏంటంటే టాప్ లేయర్లో మనకు బేక్ అయినప్పుడు స్పాంజ్ అనేది డోమ్ షేప్లో బేక్ అవుతుందండి. ఆ టాప్ లేయర్ని టాప్లో కాకుండా నేను మిడిల్లో ఉన్న లేయర్ని టాప్లో పెట్టుకున్నాను. దీనివల్ల ఏంటంటే ఆ డోమ్ షేప్ కవర్ అయిపోతుంది. మనకి ఇక్కడ హైట్ కూడా క్రియేట్ అవుతుంది అనమాట. ఈ మిడిల్లో లేయర్ కానీ లాస్ట్లో ఉన్న లేయర్ కానీ మనం టాప్లో పెట్టుకోవడం వల్ల ఈవెన్గా డిజైన్ అనేది ఈవెన్గా అయిపోతుంది అన్నమాట. మన ఫినిషింగ్ కూడా ఈజీగా అయిపోతుంది అనమాట. ఈ టిప్ అనేది ఫస్ట్ టైం కేక్ చేసే వాళ్ళకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి. నేను చెప్పే ప్రతి టిప్ కూడా నేను ప్రాబ్లం ఫేస్ చేసినవేనండి. లాస్ట్లో కేక్ డిజైనింగ్ చేసేటప్పుడు వీడియో రికార్డ్ అవ్వలేదండి. యాక్చువల్గా ఈ వీడియో మొత్తం మా పాప షూట్ చేసిందండి, తను చూసుకోలేదు. ఈ వీడియో కానీ మీకు హెల్ప్ అయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.